హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జెన్నా స్టడీస్. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చేసుకుందాం. మూల్యాంకనం అనే మెథడ్స్లో మనకు ఒక చాప్టర్ ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఒక సబ్ టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ప్రశ్నపత్ర లక్షణాలు. ఒక ఉత్తమ ప్రశ్నపత్రం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే అది ఉత్తమ ప్రశ్నపత్రం అవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిదిగా సప్రమాణత, రెండవది విశ్వసనీయత, విషయనిష్టత, ఆచరణాత్మకత, విచక్షణ స్థాయి, సమగ్రత, ఉపయోగిత. ఈ లక్షణాలు ఉంటే ఆ ప్రశ్నపత్రం అనేది ఉత్తమ ప్రశ్నపత్రం అవుతుంది. సో మొదటిది ఏంటంటే సప్రమాణత. సప్రమాణత అంటే ఒక విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని, ఎలాంటి సామర్థ్యాన్ని నువ్వు ఆశిస్తున్నావో ఆ విద్యార్థుల నుండి ఆ సామర్థ్యాన్ని సాధించే విధంగా ఆ ప్రశ్నల సరళి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉందని చెప్పొచ్చు. రెండవది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే ఒక విద్యార్థి ఎలాంటి సందర్భంలో ఆ ప్రశ్నలు ఆలోచించి రాసినా ఒకే విధంగా ఉండాలి. ఇవాళ రాసినా ఒకే విధంగా ఉండాలి, వేరే విద్యార్థి రాసినా ఒకే విధంగా ఉండాలి. ఎలా రాసినా ఒకే విధంగా రాయగలిగితే ఆ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉందని చెప్పొచ్చు. ఇంకా విషయనిష్టత అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రశ్నపత్రాలు రాసిన ప్రశ్నపత్రాలు ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు అది ఎలాంటి సందర్భంలో దిద్దినా, ఏ ఉపాధ్యాయుడు దిద్దినా ఒకే విధంగా మార్కులు రాగలిగితే, ఒకే విధంగా ఉన్నట్లయితే దానికి విషయనిష్టత ఉందని చెప్పొచ్చు. ఇక నాలుగోది ఆచరణాత్మకత. ఆచరణాత్మకత అంటే ఆ ప్రశ్నపత్రం సులువుగా ఉండాలి, సౌలభ్యంగా ఉండాలి, ఆచరణ విధంగా ఉండాలి. అలాంటి ప్రశ్నపత్రం ఉత్తమ ప్రశ్నపత్రం అవుతుంది. తర్వాత విచక్షణ స్థాయి అంటే ఒక తరగతి గదిలో విభిన్న వైయక్తిక భేదాలు ఉంటాయి కదా, అంటే డిఫరెన్సెస్, వివిధ శక్తి సామర్థ్యాలు ఉన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నపత్రం ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ప్రశ్నపత్రానికి విచక్షణ స్థాయి ఉందని చెప్పొచ్చు. సమగ్రత. ఒక పిల్లవాడు శారీరకంగా, మానసికంగా, తర్వాత భౌతికంగా, సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని కోణాలలో తన సామర్థ్యాలని మాపనం చేసే విధంగా ఆ ప్రశ్నపత్రం ఉన్నట్లయితే దానికి సమగ్రత ఉన్నట్టుగా మనం భావిస్తాం. సో ఉపయోగిత అంటే ఆ ప్రశ్నపత్రం ఉపయోగకరంగా ఉండాలి. అది ఉపాధ్యాయునికి, విద్యార్థికి, సమాజానికి ఉపయోగకరంగా